బై వర్చ్యూ వస్తాయి. దానికి మేము ఇచ్చాం, మేము దయాదాక్షిణ్యం చేశాం, 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. 1100 మంది డిప్లాయ్ చేస్తే ఏంటి హెలికాప్టర్ మీదకి అంతమంది ఎందుకు వచ్చారు? మీ వాళ్ళేగా వచ్చింది. మా వాళ్ళు అయితే దేవుడు గుడికి వెళ్తారు, అందరూ భక్తులే, తొక్కులాడుకోలే. దేవుడిని చూద్దామని తొందరగా వెళ్ళేటప్పుడు అట్టకే మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా? లేదని చెప్పండి పోనీ అనుకుంటాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి భద్రత కల్పించవలసిన అవసరం మాకు లేదు అని లోకేష్ గారు, అనితమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. మా దోమ మేము చూసుకుంటాం, ఏదో ఒకటి కోర్టుకి వెళ్ళటమో లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటమో. నాకు అర్థం కాదండి. మొన్న మిర్చియాడికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వస్తే టక్కని తీసేశారు. చాలా దురదృష్టం, అన్యాయం, అక్రమం, అప్రజాస్వామికం. ఒక జెడ్+ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత ఏమంటే రాత్రిపూట టక్కన అర్ధరాత్రి గడ సెక్యూరిటీ తీసేస్తారా? వితౌట్ రీజన్, వితౌట్ ఇంటిమేషన్. ఇదే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే గవర్నర్ గారు ఆశ్చర్యపోయారు. నోటీస్ ఇవ్వలేదా అన్నాడు. ఎందుకంటే గవర్నర్ గారు ఈజ్ జస్టిస్, చట్టం తెలిసినటువంటి వ్యక్తి, న్యాయం తెలిసినటువంటి వ్యక్తి. ఆయన మా ముందు ఏం కామెంట్ చేయలేదు. కానీ ఏమంటే నోటీస్ ఇవ్వలేదా ముందు అని అడిగాడు. అంటే అర్థం ఏంటి? వితౌట్ నోటీస్ జెడ్+ సెక్యూరిటీని మీరు విత్డ్రా చేసుకున్నారు. నాకు ఆవేదనతో అడుగుతా ఉన్నా, నేను బాధతో అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి. మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే పర్వాలేదు, అసలు ప్రయత్నమే చేయట్లే మీరు. అంటే సెక్యూరిటీ ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గాలికి వదిలేస్తే ఏమన్నా జరిగితే సంతోషపడదామని ఆలోచిస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది మాకు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? ఏమంటుంది, ఇక్కడ ఒక మాట ఉందండి, భలే విచిత్రంగా ఉంది. ఈ హత్య అంట కుటుంబ నేపథ్యంలో జరిగిందంట. రాప్తాడులో జరిగినటువంటి హత్య. ఆమె 11,000 మంది ఇచ్చావు సరే. అవంటది ఈ క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటీషియన్ అయితే నాకే చాలా చిరాకు ఉందంట. ఆమె నాకే చాలా చిరాకు ఉంది. పైన దిగొచ్చింది ఆమెకే చిరాకు ఉందంట పాపం. ఎందుకంటే చాలా సీనియర్ కదా, ఆమెకే చిరాకుగా ఉంది. ఇలాంటి కామెంట్లన్నీ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ హోంమంత్రి గారు ఉన్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలను కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ నేను మనవి చేస్తున్నాను. ఇవాళ కేవలం 11 మాసాలైంది ఈ ప్రభుత్వం వచ్చి. ఇంకా 4 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంది, ఇంకేదైనా జమిలీలు బొమిలీలు రాకపోతే. ఇప్పటికే ఈ పోలీస్ వ్యవస్థ ఇంత దుర్నీతితో, ఇంత దుర్మార్గంతో, ఇంత పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉంటే అరాచకం రాదా? ఎన్నాళ్ళు సహిస్తారు? మా మీద పడి కొడుతున్నప్పుడు, మమ్మల్ని హత్యలు చేస్తున్నప్పుడు, మా ఇళ్ల మీద పడి దాడులు చేస్తున్నప్పుడు, రావలసిన పోలీసులు రానప్పుడు ఏం చేయాలి చెప్పండి? విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతా ఉన్నా, విఘ్నులైనటువంటి పోలీసు వారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈవెన్ పోలీసు వారిలో కూడా నాకు చాలా మంది తెలుసు, ఐపీఎస్ ఆఫీసర్స్. దే ఆర్ మోస్ట్ సిన్సియర్. వాళ్ళకి కూడా ఎస్పీ చాలా సిన్సియర్గా ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు, చెప్పానంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ వస్తుంది. సిన్సియర్గా ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడుగుతా ఉన్నా. దుర్మార్గం, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ జీవితాంతం పనిచేయాలి ఏదో ఒక పోస్టులో. ఐపీఎస్ ఆఫీసర్స్ స్ట్రిక్ట్గా లేకపోతే, పోలీస్ వ్యవస్థ స్ట్రిక్ట్గా లేకపోతే అరాచకం వస్తుంది, ప్రమాదం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వం అన్నారు. ఏం చేయాలి? మేము సెక్యూరిటీ పెట్టుకోవాలా? అంటే మేము సైన్యం తయారు చేసుకోవాలా? తుపాకులు కొనుక్కోవాలా? ఏంటిది? యూ హ్యావ్ టు ప్రొటెక్ట్. పోలీస్ ప్రొటెక్ట్ చేయాలి. చేయకపోతే మాకున్న మార్గం ఏంటి? న్యాయస్థానానికి వెళ్ళాలి, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించాలి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇవాళ 11 రావచ్చు, కేవలం ఒక శాసనసభ్యుడిగానే ఉండవచ్చు. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు, కానీ ఈజ్ ద లీడర్. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి లీడర్, సింగిల్గా పోటీ చేసే లీడర్. ఏదో 5-6 కట్టగట్టుకుని వచ్చి పోటీ చేసినటువంటి లీడర్ కాదు. 40% ఆఫ్ ఓట్ బ్యాంక్ అవుట్ ఆఫ్ 100%లో 40%
ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడు. నెంబర్లు తీసి పక్కన పెట్టండి. అలాంటి నాయకుడికి, మాజీ ముఖ్యమంత్రికి మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమై